చరిత్ర మరియు శిల్పకళ కలిసి మనకు అద్భుతమైన కథలను చెప్పే ఒక మాయా ప్రపంచాన్ని ఊహించండి. అలాంటి విశేషమైన ప్రదేశమే భారతదేశంలోని కోనార్క్ సూర్య దేవాలయం. సుమారు 800 సంవత్సరాల క్రితం ఒడిషా రాష్ట్రంలో నరసింహదేవుడు మొదటిగా సూర్య భగవానుడిని గౌరవించడానికి ఒక గొప్పదైన, వైభవోన్నతమైన దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ దేవాలయం ఒక మహత్తర రథాకారంలో రూపొందించబడింది. ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ఎందుకంటే ఇది గుర్రాలు లాగుతున్న రథం ఆకారంలో నిర్మించబడింది. ఇది సముద్రం నుండి ఉద్దిస్తున్నట్టుగా కనిపించేలా రూపొందించబడింది. ప్రతి ఉదయం సూర్య భగవానుని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ విశిష్టమైన దేవాలయం దాని అద్భుతమైన శిల్పకళకు మరియు ప్రతిరోజు జీవిత దృశ్యాల నుంచి గొప్ప పురాణ కథల వరకు చూపించే సున్నితమైన రాతి శిల్పాలకి ప్రసిద్ధి చెందింది. కోనార్క్ దేవాలయాన్ని సందర్శించే సమయంలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి అక్కడి విశాలమైన రథ చక్రాలను చూడటం. ఇవి కేవలం చక్రాలే కాదు, అవి సూర్యగడియారాలు. చక్రాల స్పోక్స్ వేసే నీడ ద్వారా సమయం చెప్పగలుగుతారు. దేవాలయంలో ప్రజలు నమ్మే ఈ విశ్వాసం ఏమిటంటే, మహాభారతంలోని కర్ణుడి రక్షణ కవచం ఇక్కడే దాచిపెట్టబడిందని చెబుతారు. ఇది కోనార్క్ దేవాలయానికి ఒక రహస్యభరితమైన ఆకర్షణను చేకూర్చుతుంది.